హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో తెలంగాణలో సచివాలయం అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మైక్రోర్ బయాలజీ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉప్పల్ రోడ్డు ఆఫీస్ కూడా, తర్వాత హైదరాబాద్లో, తెలంగాణలో అయితే పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 38,000 అయితే పే చేస్తారనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 38,000 అయితే శాలరీ ఉంటుంది. 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 38,000 అయితే శాలరీ ఉంటుంది. 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట, టైపింగ్ స్పీడ్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట, కంప్యూటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఉండాలన్నమాట. ఈ 3 జాబులకు గాను మీకు ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలి. లేదంటే హిందీ అయినా టైప్ చేయొచ్చు అనమాట. 30 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరెవరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే ది అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా వాళ్ళు ఎవరైనా కానీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏమన్నా ఇన్కంప్లీట్గా అప్లికేషన్ పెట్టినట్టయితే వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లికేషన్ అయితే పెట్టుకునండి. మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 22వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామ్, అలాగే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓఎంఆర్ అయినా అయితే చేస్తారు, లేకుంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్లో అయినా కూడా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్లోను అలాగే హిందీలోనూ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మొత్తం మనకు 200 క్వశ్చన్ అయితే ఉంటాయి. టోటల్ మనకు 2 hours 30 minutes అయితే టైం అయితే కేటాయిస్తారన్నమాట. ఇక్కడ పేపర్ 1 చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా అయితే వేస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. అలాగే ఇక్కడ మెంటల్ అబిలిటీ టెస్ట్లో ఇంక్లూడ్ అయితే చేసినారన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ఇవన్నీ అయితే యాడ్ చేస్తారన్నమాట టాపిక్లు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేపర్ 2 మనకు జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. 3 మార్క్స్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారన్నమాట. అలాగే 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే మీరు ఏదైతే మీరు తప్పు చేసినాడేలా వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే మీకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ చూస్తున్నట్లయితే 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగాలి. లేదంటే హిందీ టైపింగ్ స్పీడ్ కూడా చేయొచ్చు. 30 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది వీళ్ళు క్లారిటీగా అయితే
ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముందుగా మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ వెబ్సైట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే headupslash www.ccbmb.resc.in ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మార్చి 22వ తేదీ వరకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ వల్ల అయితే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్చి 22వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లారిటీగా అయితే ఉంది మీరు ఏమేమి పెట్టాలనేది. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ ఫోటోగ్రఫీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అయితే ఇవ్వాలి, 10th స్టాండర్డ్ సర్టిఫికేటు, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, అలాగే మార్క్ షీట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సబ్మిట్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.